హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్ రాకీ బాయ్. నేను మీ రాకేష్ రెడ్డి. డెక్రెత్ ఆఫ్ లూసీ గురించి చెప్పమని చెప్పేసి నాకైతే ఒక మెసేజ్ వచ్చింది. డెక్రెత్ ఆఫ్ లూసీ అంటే ఏంటి అంటే 2026లో ఇటలీ అయితే ఈ ప్రోగ్రామ్‌ని లాంచ్ చేసిందనమాట. లైక్ అరౌండ్ 4.98 ల్యాక్ నాన్ యూరోపియన్ సిటిజన్స్‌ని ఇక్కడికి ఎంప్లాయ్‌మెంట్ కోసం తీసుకొచ్చుకుంటాము అని చెప్పేసి. మ్యాండేటరీ ఏం కాదు. ఒకవేళ ఇక్కడున్న ఆర్గనైజేషన్స్‌కి కానీ, ఎవరికన్నా సరే కంపెనీస్‌కి కానీ అవసరం ఉంది, బయట నుంచి మేము తీసుకొచ్చుకోవాలి, మాకు నీడ్ ఉంది అంటే గనక ఈ ప్రోగ్రామ్ కింద వేరే నేషనాలిటీస్‌ని, యూరోపియన్ సిటిజన్స్‌ని కాకుండా బయట నుంచి ఎవరినన్నా తీసుకొచ్చుకోవచ్చు. దానికి మీరు గవర్నమెంట్‌కి అయితే అప్లై చేయాలి అని చెప్పేసి అయితే ఉందనమాట. ఇది లాస్ట్ ఇయర్ మొత్తం గట్టిగా అయితే ట్రెండింగ్ వెళ్ళిపోయింది ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో. ఏంటంటే 5,00,000 ఉద్యోగాలు, 5,00,000 ఉద్యోగాలు అని చెప్పేసి. సో, ఇక్కడ కొన్ని తెలుసుకోవాలనమాట మీరు. 5,00,000 ఉద్యోగాలు ఉన్నాయి గానీ అన్ని ఇండియన్స్‌కే కాదు. సో, ప్రపంచం మొత్తానికి వదులుతారనమాట అవి. అండ్ ఆల్సో ఇది 3 ఇయర్స్ ప్రోగ్రామ్. సో, ఎవ్రీ ఇయర్ 5,00,000 ఉండదు. ఇయర్‌కి 1,65,000, 64,000, 66,000 అట్లా ఉందనమాట. సో, 3 ఇయర్స్ కలిపి 4,96,000 అయితదనమాట. సో, అలా తీసుకొచ్చుకోవచ్చు. సో, ఆల్రెడీ 2026లో యాక్టివ్‌గానే ఉందిది. యాజ్ ఆఫ్ ఆగస్ట్ ఎండ్‌కొస్తున్నాము. సో, ఇప్పుడు డేటా ప్రకారం అయితే ఏంటంటే ఇంకా ఫిల్ అవ్వలేదనమాట అవన్నీ. సో, 1,64,500 ఏమో కావాలి ఈ ఇయర్. సో, అవి ఇంకా అవ్వలేదు. సమ్‌వేర్ అరౌండ్ ఫిగర్ ఎగ్జాక్ట్‌గా నాకు గుర్తులేదు. సో, అవైతే ఇంకా ఫిల్ అవ్వలేదు. సో, ఇంకా ట్రై చేయొచ్చనమాట ఈ ఇయర్ గూడా రావడానికి. సో, ఇందులో వచ్చేసి ఏంటంటే సీజనల్ జాబ్స్, నాన్ సీజనల్ జాబ్స్ అని చెప్పేసి ఉంటాయి. సీజనల్ జాబ్స్ అంటే లైక్ అగ్రికల్చర్‌కి సంబంధించినవి గానీ, టూరిజంకి సంబంధించినవి గానీ ఇవన్నీ సీజనల్ కింద వస్తాయన్నమాట. నాన్ సీజనల్ అంటే సీజన్‌తో సంబంధం లేకుండా చేయాల్సిన వర్క్ లైక్ వెల్డింగ్ గానీ, ఫిట్టింగ్ గానీ, సో, అట్లాంటి వర్క్స్ ఉంటాయి కదా! కార్పెంటరీ గానీ ఇవన్నీ సీజనల్ వర్క్స్ కిందకి రావన్నమాట. సో, అలాంటివి గూడా ఉంటాయి. సో, అట్లా ఈ ప్రోగ్రామ్ అయితే ఉందన్నమాట. ఈ 1,65,000 జాబ్స్ నేనైతే చెప్పానో వాటిలోంచి ఒక 70,000 ఏమో నాన్ సీజనల్ వర్క్ కింద తీసుకుంటారు. మిగతా వచ్చేసి సీజనల్ వర్క్ కిందే తీసుకోవాలన్నమాట. సో, అది ఇక్కడున్న రూల్ అయితే. మెయిన్ ఈ కాన్సెప్ట్‌లో మనోళ్ళందరూ కన్‌ఫ్యూజ్ అనాలా? లేకపోతే వీడియోస్ చూసి కన్‌ఫ్యూజ్ అవుతున్నారో నాకు తెలీదు గానీ, మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనం ఎక్కడ అప్లై చేయాలి అని జెప్పేసి అడుగుతున్నారు. అప్లై చేయడానికి ఇది గవర్నమెంట్‌లో ఏదో పోర్టల్ ఓపెన్ చేసేసి నువ్వు అప్లై చేస్తే నీ స్కిల్స్‌ని బట్టి ఇక్కడ ఎంప్లాయర్‌ని వాళ్ళు ఎతకటం కాదు. ఫస్ట్ నువ్వు జాబ్ కోసం ఎతుక్కోవాలన్నమాట. అన్‌లైక్ ఈ ఫ్లూసీ కాన్సెప్ట్‌లో అప్లై చేయటము అనేది ఉండదు ఇక్కడ. సో, నువ్వేంటంటే ఎంప్లాయర్‌ని నువ్వు ఐడెంటిఫై చేసుకోగలగాలి. నీకొక ఎంప్లాయర్ దొరికాడనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకతను అగ్రికల్చర్ వర్క్ కోసం వద్దాం అనుకుంటున్నాడు. అతనికి ఎంప్లాయర్ దొరికాడనుకో, ఈ ఎంప్లాయర్‌కి అతని డీటెయిల్స్ పంపిస్తే ఇక్కడ ఎంప్లాయర్ వచ్చేసి రిజిస్టర్ చేస్తాడనమాట నిన్ను ఈ ప్రోగ్రామ్ కింద. రిజిస్టర్ చేసిన తర్వాత రిజల్ట్స్ అయితే వస్తాయి. వితిన్ 1 ఆర్ 2 మంత్స్‌లో రిజల్ట్స్ వచ్చేస్తాయి. అప్పుడు గనక గవర్నమెంట్ నీది ఫైల్ యాక్సెప్ట్ చేసిందనుకో, అప్పుడు నీ ఎంప్లాయరు నీ దగ్గర నుంచి డాక్యుమెంటేషన్ అడుగుతాడనమాట. ఈ డీటెయిల్స్ అన్ని నీకిస్తాడు. నువ్వు అప్పుడు వీసాని అప్లై చేయటమే. సో, నువ్వు అప్పుడు డైరెక్ట్ ఇటలీకి వీసా అప్లై చేసేసుకొని ఈ ప్రోగ్రామ్ కింద ఇక్కడికైతే వచ్చేస్తావనమాట. సో, ఇక్కడికొచ్చిన తర్వాత నీకు ఆల్రెడీ వర్క్ ఉంటది కాబట్టి వాళ్ళ దగ్గర వర్క్ అయితే చేస్తుంటావు. సో, ఇది ప్రాసెస్ బేసిక్‌గా అయితే. సో, మనోళ్ళు మేజర్‌గా అడిగేదేంటంటే ఎక్కడ అప్లై చేయాలని. అప్లై చేయటం ఏముండదు. ఎంప్లాయర్‌ని ఫైండ్ చేసుకోవాలనమాట. ఇందులో మెయిన్ టాస్క్ వచ్చేసి అదే. మన స్కిల్‌కి తగ్గట్టు మనమైతే జాబ్స్ ఎతుక్కోవాలి. సో, అక్కడ నీకు ఎంప్లాయరు నువ్వు ఫ్లూసీకి ఎలిజిబులా కాదా అని చెప్పేసి చూసి, దాని తర్వాత ఆయన నీ ఇంటర్వ్యూ గనక ఓకే అయితే నీ డాక్యుమెంట్స్, నీ ఇంటర్వ్యూ మొత్తం ఓకే అయిన తర్వాత అప్పుడు నీ డీటెయిల్స్ కలెక్ట్ చేసి ఇక్కడైతే సబ్మిట్ చేస్తాడనమాట తీసుకొచ్చేసి. సబ్మిట్ చేసిన తరువాత వెయిట్ చేయాలా. మళ్ళా అక్కడ కూడా గవర్నమెంట్ నుంచి ఓకే రావాలి. ఓకే వచ్చిన తరువాత నెక్స్ట్ నువ్వైతే వీసా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయొచ్చనమాట ఇండియాలో. ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలా కన్సల్టెన్సీస్ ఇండియాలోనే మేము అప్లై చేపిస్తాము నీతో అని చెప్పేసి కొంచెం డబ్బులు తీసుకొని అయితే చేస్తున్నాయనమాట. అందులో ఫేక్ కూడా ఉంటున్నాయి. సో, జాగ్రత్తగా అయితే ఉండండి మీరు. ఎందుకంటే ఆపర్చునిటీ ఉంది కదా అని చెప్పేసి మనమేమో ఆత్రంగా వెళ్ళిపోతాము. కొంచెం మోసం చేసేవాళ్ళు ఏంటంటే మన ఆతృతని వాళ్ళు అడ్వాంటేజ్‌గా తీసుకుంటారు. అడ్వాంటేజ్‌గా తీసుకొని క్యాష్ అయితే చేసేసుకుంటారు. చేసుకున్న తర్వాత నీకు రాలేదమ్మా, నీది అక్కడ ఫైల్ సెలెక్ట్ కాలేదు అని చెప్పేసి ఈజీగా చెప్పేసి పక్కకైతే వెళ్ళిపోతారనమాట. సో, బెటర్ ఏంటంటే అఫీషియల్‌గా నేను సజెస్ట్ చేసేది లింక్డ్ఇన్ గానీ, ఇండీడ్ గానీ ఇట్లా పోర్టల్స్ ఉంటాయన్నమాట. అక్కడికొచ్చేసి జాబ్స్ అయితే ఎతుక్కోండి. అంటే మీకు రిలేటెడ్ ఫీల్డ్‌లో ఎతుక్కొని దాని తర్వాత నేను ఈ ఫ్లూసీ కాన్సెప్ట్ కింద రావచ్చా లేదా అని చెప్పేసి వాళ్ళకి మెయిల్ చేస్తే, వాళ్ళు నీ ప్రొఫైల్ నచ్చి ఒకవేళ నువ్వు చేసే పని గనక వాళ్ళకి ఓకే అనిపిస్తే నిన్ను తీసుకొచ్చుకోవాలి అని వాళ్ళకుంటే గనక
ఫస్ట్ ఇక్కడ ఎంప్లాయర్ అనమాట స్టార్ట్ చేయాల్సింది వర్క్, మనం కాదు. వన్స్ నీకు ఎంప్లాయర్ దొరికిన తర్వాత స్టార్ట్ చేసేస్తాడు. అక్కడ ఓకే అయిపోయిందంటే నువ్వు ఇక్కడికి వచ్చేసి మెయిన్ పార్ట్ ఏంటంటే ఎంప్లాయర్ని ఫైండ్ చేయటమే ఇందులో మెయిన్ పార్ట్. అదే కష్టమైన పార్ట్ కూడా, ఎందుకంటే అంత ఈజీగా ఎవరిని యాక్సెప్ట్ చేయరు. సో సేమ్ లైక్ ఇంటర్వ్యూ అన్నట్టే, ఇక నువ్వు జాబ్స్ అప్లై చేస్తావు చూసావు ఇండియాలో, అట్లానే అప్లై చేస్తూ ఉండాలి. అప్లై చేసినప్పుడు ఒక ఎంప్లాయర్ ఎవరికన్నా నీకు నచ్చిందంటే తీసుకుంటా అని చెప్పేసి తీసుకుంటారు. తీసుకున్నాక ఇందాక చెప్పిన ప్రాసెస్. సో అదనమాట కాన్సెప్ట్. ఇది మనం అప్లై చేసేది ఏముండదు. చాలామంది మనం ఎక్కడ అప్లై చేయాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. మీరు అప్లై చేయడానికైతే ఏమీ ఉండదు. ఇక్కడ ఎంప్లాయరే అప్లై చేయాలి. అప్లై చేసి అంత డాక్యుమెంటేషన్ ఇక్కడ ఓకే అయిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ ఇస్తే నువ్వు అక్కడ వీసా ఇవ్వచ్చు అనమాట ఇండియాలో. సో ఇది కాన్సెప్ట్. ఇంకా దీని గురించి ఏమన్నా అడగాలి అనుకుంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేనైతే చూసుకుని దానికి రిప్లై అయితే ఇస్తాను. ఒకవేళ కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్ అని నాకు అనిపిస్తే కనుక నేను వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను, లేదా ఒక షార్ట్ అన్నా చేస్తాను యూట్యూబ్లో. సో దట్స్ ఇట్ గైస్. సో ఎవరైతే రావాలి అనుకుంటున్నారో వాళ్ళైతే జాబ్స్ అయితే ఎత్తుక్కోవాలి, విచ్ ఇస్ ద డిఫికల్ట్ పార్ట్ అనమాట. సో డిఫికల్ట్ పార్ట్ మీరు ఎత్తుక్కోవడం డిఫికల్ట్, అక్కడ మీకు యాక్సెప్ట్ అవ్వడం డిఫికల్ట్. ఎందుకంటే ఈ 1,65,000 జాబ్స్ ఏమైతున్నాయో ఓన్లీ ఇండియన్స్ వాటికి ఇవ్వరు అనమాట. ఇది ప్రపంచం మొత్తానికి, యూరోపియన్స్ కాని ప్రతి ఒక్కళ్ళకి ఉన్న ఛాన్స్ అనమాట. గట్టిగా ట్రై చేయాలి ఏదన్నా రావాలి అంటే. సో ట్రై చేసి అయితే రావచ్చు ఇక్కడికి, కానీ అంత ఈజీ అయితే కాదని నా ఒపీనియన్. సో ఎవరన్నా ఆల్రెడీ ట్రై చేసి వాళ్ళకి ఏదన్నా సక్సెస్ అయినా లేకపోతే ఫెయిల్ అయినా సరే కింద కామెంట్స్లో అయితే షేర్ చేయండి. సో దట్ ఏంటంటే ఈ డెక్రెత్ ఆఫ్ లూసీ గురించి తెలుసుకోవాలి అనుకునే ప్రతి ఒక్కళ్ళు మీ కామెంట్ని చదివి అయితే అర్థం చేసుకుంటారు సిచ్యువేషన్ ఏంటి అని చెప్పేసి. అండ్ దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.